ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాటి మోదీ స్థానంలో మన్ కీ బాత్ కుర్రాడు. సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు. ప్రతి నెల వృద్ధులను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? షర్మిల. తిరుమలలో వడగళ్ల వాన. అదృష్టం వరించడంటే ఇదేనేమో. ఏకంగా ప్రధాని మోదీ ఒకనాడు పోటీ చేసిన సీట్ టికెట్ ఓ సాధారణ యువకుడికి దక్కితే, అది కూడా ఆయనకు చెప్పకుండానే మంజూరు చేస్తే, సిట్టింగ్ ఎంపీని కాదని మరీ ఇస్తే వినడానికి ఆశ్చర్యంగా కనిపించినా ఇది నిజం. గుజరాత్లోని వడోదర స్థానంలో బీజేపీ ఈసారి ప్రయోగం చేసింది. ఈ స్థానంలో 33 ఏళ్ల హేమంత్ జోషి అనే కుర్రాడిని నిలిపింది. रविंद्रनाथ टैगोर जी की जन्म जयंती पर यहाँ आया था और बंगाल में आकर के मैंने सामाजिक सुरक्षा की योजना लॉन्च की थी। 90 पैसे में इंश्योरेंस, ये योजना लॉन्च की थी मैंने, और आज देश के करोड़ों गरीबों को इसका लाभ हो रहा है। मैं बोलपुर के इस मंच से गुरुदेव के चरणों में प्रणाम करता हूं, उन्हें श्रद्धापूर्वक नमन करता हूं। मैं जब भी बंगाल आता हूं, कई सवाल मेरे मन में चलते हैं। आज जो पश्चिम बंगाल की स्थिति है, क्या ऐसी ही बंगाल की कल्पना हमारे पूर्वजों ने की थी? बीते अनेक दशकों में जैसी खूनी राजनीति, भ्रष्ट राजनीति यहां चली है, वो देखकर हमारे पूर्वज क्या सोचते होंगे। गुरुदेव की इस धरती पर टीएमसी ने असामाजिक तत्वों को लोगों का शोषण करने की खुली छूट दे रखी है। गांवों पर टीएमसी का कब्जा, अस्पतालों पर टीएमसी का कब्जा, थानों पर टीएमसी का कब्जा, खदानों पर टीएमसी का कब्जा। ऐसे कोई पॉलिटिकल पार्टी जो ऐसे गिरोह की तरह काम करती है क्या? माफिया चलाती है क्या? ये संदेश खाली में बहनों के साथ जो कुछ भी हुआ, वो ऐसे ही माफिया राज का परिणाम है। ऐसे न जाने कितने संदेश खाली यहां अभी भी दबे पड़े हैं। जब जांच एजेंसी अपना काम करने आती है तो उन पर हमले किए जाते हैं और सरकार के लोग हमलावरों का साथ देते हैं। बंगाल में टीएमसी भीड़ तंत्र चला रही है, गणतंत्र की उसने कब्र खोद दी है। आए दिन कोर्ट को छोटी छोटी बातों के लिए यहां सरकार को फटकार लगानी पड़ती है। देश को लोकतंत्र और संविधान के विरुद्ध चलने वाले ऐसे कारनामों पर लगाम लगानी जरूरी है और इसके लिए आपको मोदी को मजबूत करना है। కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5 నిందితుల్ని బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీం మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లిం గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరుపరచగా వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. 10,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతి సోమ శుక్రవారాలు కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దేవుడు శాపాలు పెట్టారని, ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడరంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట అభివృద్ధిని సీఎం కళ్ళు ఉండి చూడలేకపోయారంటూ విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఎన్నో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిందని తెలిపారు. సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదని, సిద్దిపేటకు తాము ఏం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటకు మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్ ఎన్నో తెచ్చామని, అన్నిటికి మించి తెలంగాణను తెచ్చామని చెప్పుకొచ్చారు. ఈరోజు ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి మీరు అందరూ ఓటేయాలి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు అని ఊరిచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి
6 గ్యారంటీల మాట దేవుడెరుగు గాని ఉన్నాయి కూడా వాపసు పోతా ఉన్నాయి. మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచి మంచి పథకాలు అమలైనాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ సర్కారు రివర్స్ గేర్ లో నడుస్తున్నది. ఆ రోజు సర్కార్ దవాఖాన్లలో మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వస్తుండే. ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలైంది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా బోరు బాయిల కాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. 12-14 గంటలు కూడా బాయి కాడ చక్కగా కరెంటు రానటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మూడో విషయం రైతు బంధు. కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద పెట్టుబడికి రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5 నెలలే వడ్లు కోతకొచ్చినాయి, కళ్ళలకు వచ్చినాయి, కానీ పురాగా రైతు బంధు పడలే. ఇంకా రైతు బంధు మాయం, కళ్యాణ లక్ష్మి మాయం, కేసీఆర్ కిట్టు మాయం, 24 గంటల కరెంటు మాయం, అన్ని ఆగం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా టైం మీద వస్తలేదు. తులం బంగారం అన్నాడు పుణ్యాత్ముడు, తులం దేవుడేరు గారి కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా బంద్ అయింది. నేను మొన్న ఎక్కడో సవాల్ చేసిన, అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్త కథ పెట్టిండి, కొత్త రాగం. ఎప్పుడైనా టీవీ చూస్తే ఏం కనబడతాయి? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇదే కదా రేవంత్ రెడ్డి చెప్పేది, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. గరీబోలకు పనికొచ్చేది ఒక్క ముచ్చట చెప్తాడా? అక్క జనులకు పనికొచ్చేదో, బీసీలకు పనికొచ్చేదో, రైతులకు పనికొచ్చేది ఉంటుందా? ఉన్నాయి కూడా కొట్టుడు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందైతే ఇక బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని ఆ బాండ్ పేపర్ ఎత్తు కూడా పోయింది. బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం, బాండ్ పేపర్ అంటే ఒక విశ్వాసం. ఎందుకు? ఏదైనా భయాన్ని ఇచ్చినామని బాండ్ పేపర్ మీద 10 రూపాయల కాగితం మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషులో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ పోయినా చెల్తుందని నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వాడు నమ్మటట్లేడని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇక మేము గెలవంగానే మొదటి సంతకం ఇదే, 100 రోజులు ఇస్తాం, వచ్చే 2500 అక్క జిల్లాల బ్యాంకులు 1 తారీఖు నాడు వాడే అన్నారు. పాపం నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక మాట అంటున్నా, ఇప్పుడు ఊళ్ళో ఎవరైనా చెక్ ఇస్తారు, చెక్ ఇచ్చి పైసలు తీసుకుపోతారు. చెక్ మనం బ్యాంకులో వేసినామనుకో, అది బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? మరి ఇలా కాంగ్రెస్ వాడు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదా, 100 రోజుల్లో ఇస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా? మరి బాండ్ పేపర్ బౌన్స్ అయితే ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాలా వద్దా? శిక్ష పడాలా వద్దా? పడాలంటే 13వ తారీఖు నాడు ఈ గుంపు మేసి గూబ గుయ్యి గుర్తు మీద ఓటేయాలి. ఎట్లయితే గిన సోయికి వస్తాడు. రేపు అసెంబ్లీలో మా మైపాలన్నా నేను పళ్ళ గుడ్డి మొదలు. వృద్ధులకు పెన్షన్ పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని నిలదీశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్ అధికారులకు ఏముందంటూ ప్రశ్నించారు. నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం. ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే, మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు, మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి గొంతుని నొక్కేస్తూ, వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్న ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు.
మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా? కనీసం వాళ్ళకు టీఏ-డిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవుకు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. హెచ్ఆర్ఏ అయితే వాళ్ళ కనీస హక్కు, కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం. 11వ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్లో కూడా కోతలు పెట్టారు. 12వ పిఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వము 12వది కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు. ఇంకా 11వ దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్క లేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది, మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మీకు జీతం ఇస్తున్నది ప్రజల డబ్బులు. ఇంత లాయల్టీ వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయల్టీ పనికిరాదు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు. దయచేసి ఇది చేయొద్దండి, ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు. తిరుమలలో వడగండ్ల వాన కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వాన కురవడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం మాడవీధిలోకి భారీగా నీరు చేరింది. కొద్ది రోజులుగా బాణుడి ప్రతాపంతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ సమీపంలో తురకయంజల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగలయ్య ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ కనిపించారు. మండుటెండలో రోజువారీ కూలీగా మరి దుర్భరమైన పరిస్థితుల్లో ఆయన పనిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మొగలయ్యకు వచ్చిన కష్టం పైన, మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యత పైన చర్చ జరుగుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యేలు వీరేశం, బీర్ల ఐలయ్య మరియు జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాటి మోదీ స్థానంలో మన్ కీ బాత్ కుర్రాడు. సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు. ప్రతి నెల వృద్ధులను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? షర్మిల. తిరుమలలో వడగళ్ల వాన.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.